హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. ఈరోజైతే మనం శ్రీ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్కి అయితే వచ్చాము పొద్దుటూరులో. ఇక్కడ మనకు ఉదయాన్నే వాకింగ్కి వచ్చేసామన్నమాట. ఈ వాకింగ్ చేసేటప్పుడు ఇక్కడ జిమ్కి సంబంధించినవి ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట. చూశాను వీడియోలో, ఇక్కడ లోకల్లో పార్క్ ఎక్కడ ఉందని. చూసిన వెంటనే ఇక్కడ గూగుల్ మ్యాప్ అయితే ఇక్కడికి తీసుకొచ్చేసింది మనకు పొద్దుటూరు రోడ్లో. పొద్దుటూరులో నుంచి శ్రీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పార్క్ అయితే వచ్చేసాం మనం. మొత్తం మీద అవుట్ సైడ్ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. నేషనల్ పార్కు, ఇంటర్నేషనల్ కాదండి. ఇంటర్నేషనల్ చాలా ఇబ్బంది అవుతుంది, మళ్ళీ నేషనల్ పార్క్ అది. ఓకేనా, లోపలికి అయితే ఎంట్రీ అయిపోయి అలా వెళ్తుంటే ఇలా చూశాను. మన వాకింగ్ చేయడానికి మన ఉదయాన్నే లేచి ఒక ప్రకృతి సిద్ధమైన ప్రకృతి పరంగా అయితే హ్యాపీగా జాలీగా మంచిగా ఫ్యామిలీతోని ఫ్రెండ్స్తోని అందరూ ఇక్కడ విచ్చేసారనమాట. చాలామంది వస్తున్నారు, చాలామంది వెళ్తున్నారు. నేను చూడగానే ఇది మంచిగానే అనిపించింది. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, అవుట్ సైడ్ లుక్ మొత్తం ఇలా ఉంది. చాలా వెహికల్స్ అయితే వచ్చాయి ఇక్కడ. నేను అనుకున్న దానికంటే ఎక్కువ అయితే క్రౌడ్ ఉంది. తాగడానికి మంచి త్రాగునీరు కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టారు. నేను చూశాను, ఇక్కడ టికెట్ కూడా అవైలబిలిటీ ఉంది. కాకపోతే టికెట్ అయితే తీసుకోలేదండి. టికెట్ అక్కడ రాసి పెట్టారు, పెద్దలకు 10 రూపాయలు, పిల్లలకు 5 రూపాయలు అని. కానీ ఎవరైతే టికెట్ తీసుకోలేదు. ఇక్కడ మనం చూస్తున్నారు కదా, వృక్షో రక్షతి రక్షతః. ఇక్కడ చాలామంది టెన్నిస్, వాలీబాల్ గేమ్స్ కూడా ఆడుకోవడానికి కోర్ట్స్ కూడా ఉన్నాయి. మన వాలీబాల్ కూడా ఆడుకుంటున్నారు. ఇది క్యాంటీన్ అనమాట, మీరు చూస్తున్నారు. క్యాంటీన్ పక్కకే మన మెయిన్ చిల్డ్రన్స్ అనమాట, మన పిల్లలు ఆడడానికి చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉన్నది. ఇక్కడ ప్రశాంతమైన కాలం, ప్రశాంతంగా మనిషి ఒక నిశ్శబ్దంగా ప్రశాంతంగా కావాల్సినంత సేపు ఇక్కడ కూర్చుంటే మంచిగా ఉంటుంది అనమాట. మీరు చూస్తున్నారు, మన పిల్లలు ఆడుకోనికైతే చాలా చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ ఆట వస్తువులు. మా పిల్లలు అయితే చాలాసేపు ఆడారు ఇక్కడ. బయటికి వెళ్ళేటప్పుడు అయితే చూశానండి, ఇలా ఉంది ఇన్సైడ్ అవుట్ గోయింగ్ లుక్ అనమాట. మీరంతా చూస్తున్నారు కదా. ఇక్కడ పరిస్థితి ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే మనకు కౌంటర్ అయితే ఉంది. ఇక్కడ టికెట్ అయితే ఏం తీయలేదు. ఇక్కడ వాటర్ లోపల పక్షులు, జంతువులు ఇవన్నీ తాగడానికి వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టారనమాట. వాటర్ కూడా కొంచెం బాగానే క్లీన్గానే ఉంది, మంచిగా అనిపించింది. ఈ దేవుడు ఏ దేవుడు మీరు చూస్తే కనుక మీకు కృష్ణ రాధా అనిపిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ వర్తబుల్ అయితే మీరు కూడా పొద్దుటూరులో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు పార్క్కి వెళ్ళి ఈ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించి, ఇప్పుడు నేటి ట్రాఫిక్ టైంలో పొల్యూషన్ అంతా పీల్చి ఇబ్బంది పడుతున్న ప్రజలందరికీ ఇది ఒక మంచి, పొద్దుటూరు వాసులకు మంచి ఒక స్వచ్ఛమైన ఆక్సిజన్ దొరుకుతుంది ఇక్కడ. అట్లా అనమాట ఫ్రెండ్స్. వాకింగ్ చేయండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి. చాలామంది రోడ్లో వెళ్ళేటప్పుడు వాకింగ్ చేస్తున్న టైంలో ఎక్కడబ్బా మనం ఇక్కడ వాకింగ్ చేయడానికి ప్లేస్ లేకుండా రోడ్లో ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. మీరు చూస్తున్నారు కదా, సమయం ఉదయం 6 గంటల నుంచి అని ఇక్కడ ఉండదు బోర్డు, 10 గంటల వరకు. మళ్ళీ సాయంకాలం ఒక టైం, ఉదయం ఒక టైం, 2 వేళలా ఇది ఓపెన్లో ఉంటుంది. మొత్తం మీద అయితే చాలా ఆసక్తికరంగా మంచిగా వెళ్తూ ఉంటే అదొక జాలీగా అనిపించింది. నేనైతే మంచిగా విజిట్ చేసి హ్యాపీగా అయితే గడిపాను నా ప్రతి ఒక అనుక్షణం అనేది. మీరు కూడా మీ ఫ్యామిలీ రిలేషన్స్తో వెళ్ళి ఇక్కడ మంచిగా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయం ఇక్కడ దొరుకుతుంది. కావున మీరు ప్రయత్నం చేసి చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ చివరిలో ఇక్కడ చాలా జంతువులు అనేవి ఇక్కడ వస్తుంటాయి పోతుంటాయి. అక్కడ మనుషులు కూర్చొని మాట్లాడుకోవడానికి చాలా విజిబిలిటీగా ఉందన్నమాట. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందని అనుకుంటే మాత్రం మన పొద్దుటూరులోని నేషనల్ పార్క్ అయితే వచ్చేసండి, గాంధీ నేషనల్ పార్క్కి. ఇక్కడ ఈ ప్రకృతి సిద్ధమైన ఫ్లవర్స్ని ఇవన్నిటినీ చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మా సురేష్ ఈ టైంలో నేను ఫోన్ అయితే మాట్లాడుతున్నానండి. మా సురేష్ అన్న, బొంగు సురేష్, మా అన్న అయితే ఇక్కడ కాల్ చేశాడు ఫోన్ మాట్లాడుతూ. అన్న వాకింగ్ చేయడానికి మంచిగా ఉందన్న, ఇక్కడ వచ్చేసేయండి అన్న అని చెప్పి అయితే నేను ఇన్వైట్ చేయడం జరిగింది. అతను ఒక 1 అవర్లో అయితే వచ్చేసిండు. ఇక్కడ బాగుందని నేను చెప్పిన తర్వాత మీరు చూస్తున్నారు కదా మై డియర్ ఫ్రెండ్స్, వచ్చేసేయండి. మీరు కూడా వచ్చి ఇక్కడ చుట్టూ తిరిగి ప్రపంచాన్ని ఆస్వాదిస్తూ ప్రకృతి సిద్ధకరమైన
ఆక్సిజన్ వనరులను మీరు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ చెట్లు చూడంగానే అయితే కళ్ళు వీడ ఓడొస్తారేమో అనుకున్నా. ఇదైతే డెడ్ లైన్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి లోపలికి అయితే మొత్తం అడవి అనమాట. ఇటు ప్రక్కకైతే ఎవరు వెళ్ళకండి, చాలా భయంకరంగా ఉంటుంది. పాములు హెవీగా ఉన్నా, ఏ జంతువులు ఉన్నా కానీ నేనైతే అక్కడ సైడ్ వెళ్ళకుండా నేను రిటర్న్ అయితే అయ్యాను. రిటర్న్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ బయటికి అయితే వచ్చేసాను. చాలా భయంకరంగా ఉంది. చాలా జాగ్రత్త ఫ్రెండ్స్.